ఈ రోజు ఉపాధి హామీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో బీబీజీ రామ్ పేరుతోటి కొత్త బిల్లును చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో దొడ్డుదారిన పెద్ద ఎత్తున 150 చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవడం జరిగింది. ఇవి మొత్తం చూస్తేనంటే కార్పొరేట్లకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, భూస్వాములకు అనుకూలమైనటువంటి చట్టాలు ఉన్నాయి. పేదలకు, కార్మికులకు, మధ్యతరగతి రైతులకు ఉపయోగపడే చట్టాలను మొత్తం తూట్లు ఓడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసింది. కొత్త చట్టాల ద్వారా అనేక రకాల ఇబ్బందులు కార్మికులు, ఉపాధి కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా 3 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నల్ల జెండాలతోటి నిరసనకు పూనుకున్నాము. ఇది ఇప్పటితో ఆగేది కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఉపసంహరించుకునే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా హర్తాల్కు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా జరిగే ఫిబ్రవరి 12న జరిగే హర్తాలను జయప్రదం కోసం మేమందరం పాటుపడతామని చెప్పేసి, ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రామ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈరోజు జిల్లా సెంటర్లో నిర్వహిస్తున్నాము. రానున్న కాలంలో దీన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. రైతులకు సంబంధించి దేశంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ ఎన్నికల ముందు రైతులను రాజులను చేస్తాము, రైతులే దేశానికి వెన్నెముక లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులను నడ్డివిచ్చే విధంగా విద్యుత్ బిల్లు తీసుకురావడము, అదేవిధంగా రైతులకు ఎరువుల కొరత సృష్టించడము, రైతులకు ఒక యాప్ తీసుకొచ్చి యాప్ ద్వారా ఎరువులను కొనుగోలు చేసే విధంగా రైతులను అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు పెట్టుబడి పెరుగుతూ ఉంది, కానీ పండించిన పంటలకు మాత్రం ఆ రేటు పెంచడం కానీ, ఆ స్వామినాథన్ సిఫార్సును అమలు చేస్తామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అమలు చేయకుండా రోజు రోజు పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొచ్చే విధంగా రైతులనంతా కూడా పొలాల నుంచి దూరం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారం కరెక్ట్ కాదు. ఈరోజు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలను కూల్చే శక్తి, దమ్ము, ధైర్యం ఒక రైతాంగానికి ఉంటుందని చెప్పేసి మేము ఈ సభ మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతు ఏడ్చిన రాజ్యం ఉంటలేదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉంటలేదు అని చెప్పేసి పెద్దలు శాస్త్రాలు కూడా అనుభవపూర్వకంగా చెప్పిన అనుభవాలు కూడా ఇక్కడ మీరు చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశాన్ని ముగిస్తాం. కురుమూర్తి, సిఐటి జిల్లా కార్యదర్శిని. ఒకటి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో 5 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 5 చట్టాల్లో అత్యంత దుర్మార్గకరమైనటువంటిది ప్రధానంగా లేబర్ కోడ్లు. అంటే గతంలో బ్రిటిష్ వాడి కాలంలో సంఘం పెట్టుకునే హక్కు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు బ్రిటిష్ వాడు కల్పించిండు. మరి బ్రిటిష్ వాడు కల్పించేటువంటి ఈ హక్కులను ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమ్మె చేసే హక్కు లేదు, పోరాడేటువంటి హక్కు లేదు, బేరసరాలటువంటి హక్కు లేదు. ఈ రకంగా మొత్తం సంఘాలను నిర్వీర్యం చేసే రకంగా ఈ దేశంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అంటే ఈరోజు కనీస వేతనాలు అడిగే హక్కు లేదు, కనీస వేతనాలు అమలు చేసేటువంటి పరిస్థితి దేశంలో లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ప్రతి కార్మికుడు 26,000 కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి. కానీ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేయడం, సహజ వనరులను ప్రైవేటు పరం చేయడం, చివరికి రైల్వేను, బొగ్గులను, తర్వాత విమానయానాన్ని మొత్తం సమస్తం కార్పొరేట్ శక్తిలో కట్టబెట్టే రకంగా చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్తంగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలను కలుపుకొని, ట్రేడ్ యూనియన్లు కలుపుకొని సిఐటి దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యపరిచే రకంగా బీబీజీ రామ్జీ అనేటువంటి దేవుడి పేరు వచ్చే రకంగా గాంధీ మహాత్ముని పేరుతో వచ్చే ఈ చట్టాన్ని మార్పు చేయడం అంటే గాంధీని గాడ్సే గుడులు కట్టే రకంగా, గాడ్సేకి ఈరోజు దేశంలో పట్టం కట్టే రకంగా బీజేపీ వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, రైతులకు ఈరోజు 3 రైతు చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఇట్లాంటి దాంట్లో మేము సమ్మె చేయబోతాము. ఈ సమ్మెను జయప్రదం చేయాలని దేశంలో ఉన్నటువంటి కార్మిక
కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, వ్యవసాయ కూలి సంఘాలను కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.